అక్టోబర్లో నవంబర్లో లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్న సందర్భాలలో కాల్ చేస్తే 80 మంది వస్తే నాకే ఆశ్చర్యమైంది. అంటే అంత సఫర్ అవుతున్నారు జనం. వర్క్స్ కూడా ఏమున్నాయి ఆలోచించండి మిత్రులారా. మీరు కరోనా తర్వాత వలసపోయిన వాళ్ళు తమ తమ గ్రామాలకు వచ్చిండ్రు. ఏ ఊర్లో అన్న తీసుకోండి, అంతకుముందు 100 ఎకరాలు సాగైతుంటే ఆ ఊర్లో 200 ఎకరాల భూమి ఉంటే ఇవాళ 199 ఎకరాలు కల్టివేట్ చేస్తున్నారు. అంటే వ్యవసాయంలోకి వచ్చిండ్రు జనం. రెండోది ఏమన్నది వ్యాపారమే ఉన్నది. మీరు ఎవరినైనా చూసుకోండి, కూరగాయలు అమ్ముకుంటారా, బండి పెట్టుకుంటారా, నిమ్మరసం అమ్ముకుంటారా, ఏదో చేస్తారు. ఏదో ఒక వ్యాపారం తప్ప వేరే పని లేదు. ఉద్యోగం లేదు. స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని మనం ఒక 80%, 85% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకురమ్మని చెప్పాల్సిన అవసరం ఉంది. వ్యాపారాలు కూడా ఈ గ్రామ స్థాయికి పైసా పోకూడదు, హై పెట్టుబడి షాప్స్ పోకూడదు. అంటే అట్లా అంటే మనం డెవలప్ ఎప్పుడైతాం? ఎవడవుతున్నాడు ఎవడవుతున్నాడు? లెక్కలు తీయండి, ఎవడవుతున్నాడో లెక్కలు. కనుక మీరు క్రమంగా మెట్టుమెట్టెక్కి పైకి వస్తాం తప్ప మీరు మొదలే వచ్చి లక్ష కోట్ల సంపద పోగేసుకున్న ఒక సెక్షను ఇవాళ వచ్చి వ్యాపారాలు చేస్తామంటే కుదరదు ఇక్కడ. కనుక ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? వ్యాపారాల మీద దాడి, ఉద్యోగాల మీద దాడి, ఉపాధి మీద దాడి, భాష మీద దాడి, సంస్కృతి మీద దాడి, జీవితం మీద దాడి ఏమి లేకుండా జరుగుతున్నది. చాలా అన్యాయం జరుగుతున్నది. కనుక ఒక పునర్నిర్మాణం అనేది తెలంగాణ ఎట్లా జరగాలి అనే చర్చను ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఒక యాక్షన్ ప్లాన్ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ విశ్వకర్మలు ఇట్లా ఉన్నారు, చాలా మీటింగులు 11 నుంచి పెట్టినామని చెప్తున్నారు. వనపర్తిలో మాట్లాడిన వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, గ్లోబలైజేషన్ అంటే ఇదేదో మంచిదే అనుకున్నాం మేము, అప్పుడు అర్థం కాలేదు. మీరు వ్యతిరేక మాట్లాడుతుంటే రాఘవాచారి సార్ మేము ఈసారికి ఏం పని లేదనుకున్నాము, ఇప్పుడు మాకు తగిలింది ఇది. 30 ఏళ్ల కింద రాఘవాచారి సార్ మాట్లాడుతుంటే మేము పట్టించుకోలేదు అని గ్లోబలైజేషన్ గురించి మాట్లాడినారు వాళ్ళు. అంటే మామూలు చైతన్యంతో మాట్లాడలేదు. కనుక దిగువన ప్రజలు ఒక కాన్షియస్నెస్ తోటి చైతన్యంతో ఉన్నారు. వాళ్ళకేం తెలియదని మనం అనుకోవద్దు. అందువల్ల ఈ కుల సంఘాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులను ఎట్లా ఇతరులు ఆక్రమించిండ్రో పెద్ద ఎత్తున బృంద సమావేశాలు జరపాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా మీటింగ్ జరుగుతుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పరిచయాలలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎవరికి వాళ్ళు సమావేశం పెట్టి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో కింద నుంచి సూచనలు తీసుకొని రెజల్యూషన్స్ తీసుకోవాలి. ఆ తీర్మానాలు బయటికి రావాలి. వాటన్నిటి కన్సాలిడేషన్లోంచి మొత్తం తెలంగాణ తనను తాను నిర్మాణం చేసుకోవడానికి, జీవితాలు బాగు చేసుకోవడానికి ఒక ఎజెండా మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కొనసాగాలి. ఆమన్గల్ బంద్ జరగకముందు కూడా చాలా ప్లాన్ చేసే సందర్భాల్లో మాట్లాడినారు అక్కడోళ్ళు. మీరు బంద్ నిర్ణయం తీసుకున్నారు కదా, కంటిన్యూ చేయండి అంటే వాళ్ళని కంట్రోల్ చేసి బంద్ విత్డ్రా చేయించారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ఇప్పటికే కొన్ని ర్యాలీలు జరిగినాయి. ఎక్కడోళ్ళు అక్కడ చాలా సమావేశాలు పెట్టుకుంటున్నారు. అరే మాకు ఏం లేదు, ఇట్లా చేస్తున్నారు ఏం సార్ అని. నలుగురు కలిసి ఒక దుకాణం పెట్టుకుంటే నలుగురు కలిసి పెట్టుకున్న దుకాణాలు కూడా వీళ్ళు మింగేస్తున్నారు. రెడ్డి నువ్వైతే బాగా కొట్లాడగలుగుతావు, నువ్వే ప్రెసిడెంట్ ఉండు దుకాణాలు కానీ ఇద్దరు కోమటోళ్ళు 2 రెడ్లు కలిసి పెట్టిండ్రు. ఒక్క మార్వాడి ఆయన రాగానే ఈ నలుగురు కలిసిన దుకాణం క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలి సార్ అని వచ్చింది. మేము కరపత్రాలు పంచుకుంటూ పోతే మీరు నిలబడి కొట్లాడాలని చెప్పాల్సి వచ్చింది. అందువల్ల దీన్ని ఒక సిస్టమేటిక్గానే తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎమోషనలైజ్ చేసి చాలా ఆవేశానికి మరల్చి రెచ్చగొట్టి ఒక హింస వైపు దీన్ని టర్న్ చేసి ప్రభుత్వాలు కూడా డబ్బుకే లోబడి ఉంటాయి కనుక వాళ్ళు హింసను పెట్టి అణిచివేయడానికి చూస్తారు. అట్లా కాకుండా మనము డెఫినెట్గా ఆకలవుతున్న వాళ్ళమే, డెఫినెట్గా కడుపు మండుతున్న వాళ్ళమే. కానీ మనం వేసే ప్రశ్నలు సైంటిఫిక్గా ఉండేటట్టుగా, అవి సైంటిఫిక్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించడం లేదు. కానీ నీట్ పెడితే బయట వాళ్ళకి సీట్లు వచ్చి లోకల్ వాళ్ళకి రావటం లేదండి. మెడిసిన్లో, ఇంజనీరింగ్ ఎక్కడ కూడా రావటం లేదు. అందుకే సెంట్రలైజ్ చేసిండ్రు. మా ఊరి పిల్లగాడు ఖమ్మం పోయి చదువుకోవాలంటే వాడు పోక చదువు ఆపేస్తున్నాడు ఈ మొత్తం డిగ్రీ సీట్ల సిస్టంలో. అన్ని ఊర్లలో కాలేజీలు ఉన్నప్పుడు ఎక్కడోడు అక్కడ తీసుకుంటారు. లెక్చరర్ల మీద నమ్మకం లేదు, టీచర్ల మీద నమ్మకం లేదు, లోకల్ పీపుల్ మీద నమ్మకం లేదు. నీ ముఖం కనబడ్డా స్కూల్కి పోయినాక అంటే ఆ ఫోటోలు తీసుకోవాలి. అంటే సిస్టమ్ మొత్తం కొలాప్స్ చేసి ఎవరి చేతికో అప్పచెప్పి నడిపిస్తున్నారు. అందువల్ల రాబోయే ప్రమాదాన్ని మనం సరిగా దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ప్రమాదాలు కూడా ఎట్లొస్తున్నాయి నేచర్లోంచే చెప్పాల్సి వస్తే, కశ్మీర్లో ఏం జరిగింది ఒక్కసారి క్లౌడ్ బర్స్ట్ అయ్యి ఏం జరిగిందో తెలియలేదు. ఉత్తరాఖండ్లో ఏం జరిగింది, క్లౌడ్ బర్స్ట్ అయింది. ఇది కూడా సమాజం మీద ఒక క్లౌడ్ బర్స్ట్.
ఫీల్ కండి. ఎంతమంది ఉంటారు, ఏమవుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది తెలియదు. నలుగురు కూర్చున్నా సరే ఇది మాట్లాడాలని రావడం జరిగింది. మేము ఇప్పటికి ఏడాదిగా ఈ విషయంలో చర్చలో ఉన్నాం, మీటింగులు పెడుతున్నాం. ఉద్యోగ హక్కు చట్టం కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికులకు ఉద్యోగం వచ్చే హక్కు చట్టం, దాంట్లో రిజర్వేషన్స్ ఉండాలి, లోకల్ ఉండాలి, అన్నీ ఉండాలి. రాజకీయ నాయకులు వాళ్ళ పదవి ఇవాళ ఖాళీ అయితే రేపు నింపుకోవడానికి చర్యలు ఈసీ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, తీసుకుంటారు చర్యలు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతలేవంటే అందరు కింది మీద అవుతున్నారు. కానీ ఇన్ని ఖాళీలు ఉంటే ఏం జరుగుతుంది? కనుక మనము ఇది చూడాల్సిన అవసరం ఉంది. భూములు కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం సార్. రాజశేఖర్ రెడ్డి క్రియేట్ చేసిన ల్యాండ్ భూమి ఏదైతుందో అది మొత్తం చేతులు మారేటట్టు చేసింది. తెలంగాణ వచ్చినాక మహబూబ్నగర్ భూములే మొత్తం కబళిస్తున్నారు. నేను ఎందుకు మహబూబ్నగర్ అని మాట్లాడాల్సి వస్తుందంటే ఒక్కటే ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. సింగరేణి కాలరీస్లో కొత్త గని తవ్వేది ఉంటే అక్కడ 10 ఎకరాల అడవి భూమి కూడా ఉన్నట్టయితే మేము ఇక్కడ అడవి భూమి 10 ఎకరాలు ఉంది, దీన్ని కాంపెన్సేట్ చేసేందుకు ఇస్తాము అని రాసిచ్చి అనుమతి తెచ్చుకుంటుండ్రు. తెచ్చుకొని భూమి ఎక్కడ చూపిస్తున్నారు? మహబూబ్నగర్ జిల్లాలో చూపిస్తున్నారు. ఆ గని ఎక్కడుందో ఆ జిల్లాలో చూపిస్తలేరు, అక్కడ చూపిస్తున్నారు. ఇది ఎవరు మొదలుపెట్టిండ్రు? వెంగళరావు మొదలుపెట్టిండ్రు. మహబూబ్నగర్ జిల్లాకు శాంక్షన్ అయిన సెంట్రల్ స్కీమ్ ఒకటి ఉంటే ఇక్కడ ఆ స్కీమ్ను ఆయన ఖమ్మం జిల్లాకు తీసుకుపోయి అది అక్కడ పెట్టి అది ఫారెస్ట్ ఏరియా అవుతుందని, మరి ఫారెస్ట్ ఏరియా ఎక్కడ కాంపెన్సేట్ చేస్తారు మీరంటే నల్లమల ఏజెన్సీ ఏరియాలో ఈ దళితులు వీళ్ళందరూ పెట్టుకున్న ఆ భూముల దగ్గర వచ్చి దాన్ని అక్కడ కాంపెన్సేట్ చేశారు. అంటే ఎవడు బక్క మనిషి అయితే ఎవడు నోట్ల నాలుక లేకుంటే వాడిని ఒత్తి పారేస్తున్నారు. కనుక ఇప్పుడు మహబూబ్నగర్ వలసలు ఆగిపోయింది. మేము ఎంత ప్రచారం చేసినాము, వలసలు ఉన్నాయి, కరువు ఉన్నది, బీభత్సం ఉన్నది, అంతా ముందర పెట్టి ప్రచారం చేస్తే తెరాస గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మాకు ద్రోహంగా ఇక్కడ వలసలు లేవు, తిరుగు వలసలు ఉన్నాయని ప్రచారం చేసి మా జిల్లా కరువు జిల్లానే కాదని చెప్పిండు. దాని కొరకు బాధ్యత తీసుకోకుండా కుర్చేసుకొని చేస్తాను. ఆర్డీఎస్ బాగా కాలేదు. 35 లక్షల ఎకరాలకు భూములోకి నీళ్ళు వచ్చేది ఉంటే కాంగ్రెస్ మొదలుపెట్టిపోయిన స్కీమ్ల నీళ్ళే తప్ప కొత్త ఒక ఎకరకు నీళ్ళు రాలేదు. వాళ్ళు టీవీల ముందర మాట్లాడితే వాళ్ళకు వచ్చే ప్రచారం మహబూబ్నగర్ పేద ప్రజలకు, పేద రైతులకు నోట్ల నాలుగేళ్ళకి ఎక్కడొస్తుంది? అట్లా ఇవాళ మేము ఏడాదిగా చేస్తున్నా, ఇది రాలేదు. నేను శ్యామ్ను అభినందిస్తున్నా. ఆయనను బెదిరిస్తుంటే నేను ఆ నెంబర్ తీసుకొని మాట్లాడి శ్యామ్ అని అంటే ఇక్కడ ఉన్నాడేమో, ఈ ఫోన్లో దొరికితే వాళ్ళు పట్టుకొని ఇబ్బంది పెడతారని మాట్లాడే ప్రయత్నం మానుకున్నా. ఇవాళ అందరూ శ్యామ్ లాగా మాట్లాడవలసిన అవసరం ఉంది. అయితే మనము వైలెన్స్ వైపు కాకుండా ముందు ఎడ్యుకేషన్ వైపు సీరియస్గా తీసుకపోతే మనం నిలబడతాం. ప్రతి మనిషి లేచినప్పుడు ఇవాళ అడ్డం మాట్లాడిన బండి సంజయ్ నేనే ఛాంపియన్ అని ముందరకు వస్తాడు. తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళు అందరు ఎక్కడ పోయినరో మేమే ఛాంపియన్లని వీళ్ళందరూ వచ్చి పవర్ తీసుకున్నారు కదా, అట్లా వాళ్ళు వస్తారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎవరికి హక్కు లేదు మార్వాడీలను పొమ్మెటందుకని మాట్లాడిండు కదా. మేము అంటున్నాం మేము స్థానికులం, మాకు బతుకు తెరువు లేకుండా మా ఇల్లు ఇంకోటి ఆక్రమిస్తాడు అంటే నేనే రూమ్ ఇస్తే ఉండు, కానీ రూమ్ ఇచ్చిన పాపానికి నాదే ఇల్లు అనకు. నాకే ఇల్లు లేకుండా బయటికి వెళ్ళగొట్టకు నన్ను. ఐఎమ్ లోకల్, నేను స్థానికుణ్ణి. నా మాట వినకుంటే నువ్వు నాకెట్లా లీడరు? కనుక మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎంపీలు, తెలంగాణ సమాజానికి వచ్చిన ఈ గడ్డు సమస్యను, భూమి సమస్యను, వ్యాపార సమస్యను, ఉద్యోగ సమస్యను, ఉపాధి సమస్యను మీరు అడ్రస్ చేయడానికి సిద్ధంగా లేకపోతే పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక పార్టీ అని ఇంకో పార్టీ అయినా తిట్టుకుంటే ఆ బూతు భాష వినడానికి మేమేం సిద్ధంగా లేము. మీ మీడియా ఉంటే ఉండొచ్చు, మీకు అదే మాకు చూపించి పెట్టడానికి, కానీ మా జీవితాలు డిఫరెంట్గా ఉన్నాయి. వీడు వాడిని తిడుతున్నాడు, వాడు వీడిని తిడుతున్నాడు, అదే వినాలి మనం. అసలు విషయం ఇది కదా. ఇది మాట్లాడుతులేరు వాళ్ళు. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు వ్యతిరేకం మాట్లాడుతున్నారు. కనుక అందువల్ల మీరు మీ భాష ఆపండి, మీ పద్ధతులు ఆపండి. మీరు న్యాయం కోసం పనిచేసేందుకు నిలబడితే ప్రజల పక్షాన్ని నిలబడండి, అట్లా పనిచేయండి. లేకపోతే మేము పోతాం, మనిషిని పట్టుకొని మేము లేపి నిలబడతాం, అందరం నిలబడతాం. మీరు ఎట్లొస్తారో రాండి. ఇది మనం సవాలుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ బుట్టి రేపు చచ్చిపోయే ఉద్యమం కాకూడదు. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు ఉన్న చోట ఉద్యమం నిర్మించండి, వాళ్ళు ఉన్న చోట ఈ చర్చను బలపరచండి, 10 మందిని దీంట్లో భాగం చేయండి. ఇదేదో జస్ట్ ప్రాంతేతరుణ్ణి తరిమి మనం అధికారం తీసుకునేది కాదు. ఇది మన జీవితాలను నిలబెట్టుకునేది. ఇప్పుడు వానికి అధికారం ఇచ్చినాం మనం, వాడు నిలబెడతలేడు.
వానికి సవాలు, వచ్చినోనికి కూడా సవాలు. మనం గట్టిగా ఉందామని చెప్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం.